ప్రీతమ నాయకులు డిస్ట్రిక్ట్ అధ్యక్షులు కూచాడు శ్రీహరణ గారు మాట్లాడతారని కోరుతున్నాను. భారత పార్లమెంటులో ప్రతిపక్ష నేత మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఏ రకంగా ఓటు చోరీ జరుగుతుందో సాధారణంగా ఉదాహరణలతో సహా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక సంఘటనలను స్పష్టంగా ప్రజల ముందు ఉంచి ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దానిపైన సమాధానం చెప్పవలసిందిగా మరి ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పకపోగా ప్రతిదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజు ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామ్య విధానం అనే పునాది రాళ్లపైనటువంటి ఏర్పడినటువంటి దేశం భారతదేశం. మరి అటువంటి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక చీడ పిలుగులాగా ఇటు ఎన్నికల సంఘం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చే ఏర్పాట్లు చేసుకుని ఇతర ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో దాని పక్క రాష్ట్రాల నుంచి ఇంకో రాష్ట్రం నుంచి ఓటర్లను తీసుకొచ్చి మరి అక్కడ తప్పుగా నమోదు చేయించుకొని అధికారానికి రావడం ఆనవాయితీగా చేసుకున్న విషయాన్ని సందర్భంగా అనేక ఉదాహరణలతో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మనవి చేసిన ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరితో కూడా కోరుతా ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు మన గ్రామంలోని మీ ప్రాంతంలోని మరి ఇతర వ్యక్తులకు కనీసం ఒక్కొక్కరు ఒక 100 మందికి అవేర్నెస్ తీసుకొచ్చి జాగృతపరిచి మరి ఓటు చోరీ పైన జాగృతం చేసి మన ఓటును మనం కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఓటు అంటే అది మన గొంతుక, మన వాయిస్, మన అభిప్రాయం. మన అభిప్రాయాన్ని మరి పిసికేసే విధంగా ఓటు చోరీ చేసి తాము అనుకున్న రీతిలో మరి అధికారంలోకి రావడానికి తప్పుడు పద్ధతులలో మార్గాన్ని ఎంచుకొని మరి ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కి చేస్తా ఉన్నారో దాన్ని మనమంతా కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, మన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటర్లను చైతన్యపరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మరి ఈ సందర్భంగా మనం కొన్ని డిమాండ్లు చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్లు రాంభూపాల్ గారు చాలా స్పష్టంగా మనకు మనవి చేస్తారు. ఈ 5 డిమాండ్లతోని మరి మనం ఓటర్ మహాశయుల యొక్క ఆమోదం తీసుకొని వారి యొక్క సంతకం తీసుకొని రేపు ఢిల్లీలో జరగబోయే ర్యాలీలో వీటన్నింటినీ తీసుకెళ్లి ఎన్నికల సంఘానికి రాష్ట్రపతి గారికి ఇచ్చే సందర్భం ఉంటుంది. కాబట్టి మనం వీటన్నిటిని వివరించిన తర్వాత ఓటర్లతోని వాళ్ళ ఆమోదం తీసుకొని వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళ పేరు రాసి వాళ్ళ మొబైల్ నంబర్ కూడా రాసుకొని మరి సంతకం తీసుకోవాల్సిన బాధ్యత మనం ఉందని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా మరి తీసుకొని బీహార్లో గొప్ప పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారి పోరాటంలో మనం వెనుక ఉండి మరి వారికి మద్దతు తెలియాల్సిన బాధ్యత మనందరం మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.